హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మముడి సీరియల్లో అపర్ణ గారు రాజ్ కావ్యాల యొక్క దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి భయంకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయం అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకోవాలని అందరినీ హాల్లోకి పిలిపిస్తుంది. అందులో భాగంగా ఇంటి పెద్ద అయినటువంటి సీతారామయ్య గారు, ఇందిరాదేవి గారు, తర్వాత తన భర్త అయినటువంటి సుభాష్, కొడుకు రాజ్, కావ్యాలు, తర్వాత కళ్యాణ్ భార్య అయినటువంటి అనామిక, తర్వాత స్వప్న, రాహుల్, రుద్రాణి, ఇలా అందరినీ పిలిపించి రాజ్ కావ్యాల యొక్క దాంపత్య జీవితం ఆనందంగా లేదు, వారు సంతోషంగా హాయిగా గడపడం లేదు, కాబట్టి వారికి డైవర్స్ ఇచ్చేసి ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవడం మంచిదని అందరితో చెబుతుంది. ఇది విన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక్కసారిగా షాక్కు గురవుతారు. ఎస్పెషలీ అపర్ణ భర్త అయినటువంటి సుభాష్, నీకు ఎవరు చెప్పారు వాళ్ళు సంతోషంగా లేరు అని అని తన భార్య అయినటువంటి అపర్ణతో వాదిస్తాడు. తర్వాత ఇంటి పెద్ద అయినటువంటి సీతారామయ్య కలగజేసుకొని, ఈ నిర్ణయం నువ్వు ఎవరిని అడిగి తీసుకున్నావమ్మా, కనీసం వాళ్ళను, కావ్యను, తర్వాత రాజ్ను, వాళ్ళకు విడాకులు తీసుకునేటువంటి వాళ్ళతో అన్నా ఒకసారి డిస్కషన్ చేశావా అని ఒకసారి ఆమెను, అపర్ణను అడుగుతాడు. రాజ్ కావ్య పెళ్లి చేసినది ఇందిరాదేవి కాబట్టి కలగజేసుకొని ఇందిరాదేవి కావ్యను, నువ్వు చెప్పమ్మా విడాకుల గురించి, నువ్వు ఏం మాట్లాడవా అని కావ్యను అడుగుతుంది ఇందిర. దానికి కావ్య కలగజేసుకొని, నాకంటూ ఒక మనసు ఉండదా, ఒక స్థిరత్వం ఉండదా, అస్తిత్వం ఉండదా, ఇంటి కోడలుగా నాకు ఎటువంటి బాధ్యతలు అనేటివి ఉండవా, అసలు ఈ పిల్లవాడిని తీసుకొని వచ్చి 9 నెలలు పిల్లవాడిని తీసుకొని వచ్చారు అంటే పెళ్ళి కాకముందు నుంచి కూడా అతనికి పిల్లోడితో సంబంధం ఉంది, అటువంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని నిలదీస్తుంది కావ్య. నాకు విడాకులకు ఎటువంటి అంగీకారం లేదు, నాకు రాజుతో ఇష్టం ఉంది అని సమాధానం చెబుతుంది. దీనితో రాజ్, కావ్యాలు ఇద్దరు రూమ్లో ఒకరికొకరు కృతజ్ఞత భావాలు తెలుపుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.